చేసినోడు ఏ నామినేటెడ్ పదవో, ఎమ్మెల్సీ పొజిషన్‌లో చేసినటువంటోడు ఏ నామినేటెడ్ డైరెక్టర్ పదవో అంటే ఎట్టుంటది? ఇప్పుడు అవును. వాస్తవంగా టీడీపీలోనే దేవినేని ఉమా లాంటి మంత్రిగా చేసినోడికే దిక్కు లేదక్కడ. అవును. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి సుదీర్ఘ కాలం పాటు మంత్రిగా చేసినోడికే లేదక్కడ పదవులు. కొత్తోళ్ళకి పదవులు ఏమిస్తారు? ఏదో బోర్డు డైరెక్టరో లేకపోతే దేవస్థానం పాలక మండలిలో కూడా చైర్మన్‌లు కాకుండా ఏ మెంబర్‌గానో ఇచ్చారనుకోండి. వీళ్ళకి చిన్న చూపుగా అనిపిస్తది. దానికంటే ఇక్కడ ఎమ్మెల్సీగా ఉంటది కదా గౌరవం. అవును. కాబట్టి అదేదో ఇదే చూసుకుందాం అనే రూట్లో పోయింది. అప్పుడున్న టెంపర్ పోయింది ఇప్పుడు. ఇంకోటి వీళ్ళు కూడా తీసుకోకూడదు అనుకున్నారు. వచ్చిన వాళ్ళకి పదవులు ఇవ్వమంటున్నారు. వచ్చిన వాళ్ళకి పదవులు ఇవ్వమన్నప్పుడు వచ్చి ఇక్కడ ఏం తీసుకోవాలి వాళ్ళు? సరే కేసులు పెడతారు. కేసులు పెడితే ఎమ్మెల్సీ గానో ఎంపీ గానో ఉంటే అక్కడ కొన్ని వసతులు వస్తాయి, హక్కులు ఉంటాయి. అవి లేకపోతే మామూలు ఖైదీలాగా ఉండాలి, మామూలు రిమాండ్ ఖైదీలాగా. కాబట్టి ఈ సమస్యలన్నీ ఉంటాయి అన్నది అర్థమయ్యాక ఇప్పుడు ఎవడు రాజీనామా చేయట్లేదు. ఈవెన్ రాజ్యసభ సభ్యులు కూడా. ఇంకోటి కేంద్రం కూడా అక్కడ బీజేపీ కూడా ఇబ్బంది పెట్టట్లేదు వీళ్ళని. అప్పుడు నలుగురు రాజీనామా చేసిన దాంట్లో బీజేపీ ఇంపాక్ట్ ఉందంటారు. ఆ తర్వాత 7గురు దాంట్లో అదేమి ఇన్వాల్వ్ కావట్లేదు కదా బేసిక్. కాబట్టి సీన్ మారింది అనమాట అక్కడ. అంటే ఒకటి సార్, ఎమ్మెల్సీల విషయంలో ఓకే, ఈమె జాయిన్ అయిపోయింది. మిగిలిన వాళ్ళు కూడా టీడీపీతో టచ్లో ఉన్నారని మొదటి నుంచి ప్రచారం అయితే ఉంది, కానీ వెళ్ళి కండువాలు కప్పుకున్న దాఖలాలు అయితే లేవు. ఇప్పుడు టీడీపీ జనసేనలోకి వెళ్ళలేని వాళ్ళు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక ఆల్టర్నేటివ్గా ఏమన్నా కనిపిస్తోందా?